మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ నేను మీ సూర్యభాస్కర్. సో ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఒకసారి మీ మిరప తోటల పరిస్థితి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియజేయండి. అట్లానే మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా విషయం చేరుతుంది కాబట్టి. సో ఒకవేళ మీ మిరప తోట మీద మీకు ఇంకా హోప్స్ ఉంటే కనుక, ఇంకా మీరు స్ప్రేయింగ్స్ కానీ చేస్తూ ఉంటే డెఫినెట్గా తెలియజేయండి. సో ఇప్పుడు మన తోట ఎలా ఉందనేది చూద్దాము. సో దానికోసం నేను ఎటువంటి మందులు స్ప్రే చేశాననేది కూడా చెప్తాను. ఒకవేళ మీరు చివరిసారిగా ట్రై చేద్దాము, ఒకవేళ రిజల్ట్ ఉంటే ముందుకెళ్దాం, లేకపోతే లేదు అని అనుకున్న వాళ్ళు వారికి నేను ఒక మందు రికమెండ్ చేస్తాను డెఫినెట్గా. సో అందరికీ సుపరిచితమే, అది జిబ్రెలిక్ యాసిడ్. సో అది స్ప్రే చేయడం వల్ల జస్ట్ 2-3 డేస్లోనే మనకి విజిబుల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా ఎగురు వచ్చేస్తుంది. ఎటువంటి మొద్దుబారిపోయిన మొక్క కూడా, కాలిపోయిన మొక్క మొత్తంలో కూడా మళ్ళీ ఎగురు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎగురు తెప్పించి ఏం లాభం అని అనుకోవచ్చు. సో ఏమో చెప్పలేం, మరి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా మంచు కురుస్తూనే ఉంది, ఇంకా శివరాత్రి కూడా దగ్గర పడ్డది అనుకోండి. కాకపోతే ఈసారి ఈ వింటర్ సీజన్ కొంచెం ఎక్స్టెండెడ్గా అనిపిస్తుంది. సో ఆ విధంగా మనకి 35 degrees సెల్సియస్ అనేది అనుకూలంగా ఉంటుంది ఫ్లవరింగ్కి కానీ, ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్కి కానీ. సో నార్మల్గా మనకి సమ్మర్స్లోనైతే 40, 42, 45, 46 కూడా హై టెంపరేచర్స్ వెళ్తూ ఉంటాయి. సో అక్కడ దాకా వెళ్తే కనుక మనకి ఫ్లవరింగ్ కానీ, ఆ తర్వాత ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ అంటే మనకి కాతపూత రావడానికి అవకాశం అయితే ఉండదు, పూత పిందెల మారటానికి. సో ఆ విధంగా మనకి ఇంకా ఇప్పుడు అనుకూలమైన టెంపరేచర్సే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా మనకి ఎండ ముదురుతూనే ఉంది, అయినప్పటికీ కూడా మరీ అంత విపరీతమైన హయ్యర్ స్టేజెస్కి అయితే వెళ్ళలేదు కాబట్టి సో నాకు ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి. సో ఆ విధంగా నా తోట కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. సో ఆల్రెడీ నేను స్ప్రే చేశాను ఇవి అయితే జిబ్రెలిక్ యాసిడ్. సో టెక్నికల్ డేటాలోకి వెళ్ళిపోవద్దు మనం. టెక్నికల్ డేటాలో వెళ్ళకుండా మీకు రఫ్గా చెప్తాను నేను. జిబ్రెలిక్ యాసిడ్ అందరికీ తెలిసిందే. సో అది చాలా రూపాల అంటే చాలా రకాల ఫామ్స్లో దొరుకుతూ ఉంది. సో వాటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ వారి పోషక్ సూపర్ అన్నమాట. సో ఇది కూడా మనకి గ్రోతింగ్ బూస్ట్ చేస్తుంది అనమాట, గ్రోత్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నేను ఈ 2 కాంబినేషన్స్లో స్ప్రే చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఆశలు వదులుకున్న ఒక పార్ట్ మీద నేను ట్రై చేసిన. సో దాని మీద కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో వీటి కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు మనకి. సో 1 acreకి ఇది ఒక 80 రూపీస్ అనుకుంటే, పౌషక్ సూపరు ఒక 150 రూపీస్ పడుతుంది. సో అలాగా 100-200 రూపీస్లో మనం 1 acre వరకు కవర్ చేసుకోవచ్చు. సో చివరి ప్రయత్నంగా ఒకసారి మీరు చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్గా. సో ఆ విధంగా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత ఎగురు వచ్చిన ఒక 2-3 డేస్కి కానీ మీరు, అంటే మనం ఇవి స్ప్రే చేసిన వెంటనే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి. సెకండ్ డే నుంచే మనకి ఎగురు రావడం మనం గమనించవచ్చు. సో ఆ విధంగా ఒక 4-5 డేస్కి కంప్లీట్గా ఆకులు మళ్ళీ రీజనరేట్ అయిపోతాయి కాబట్టి. సో అప్పుడు మనం ఫ్లవరింగ్కి స్ప్రే చేసుకుంటే కనుక, సో కాతపూత కూడా మంచిగా వస్తుంది. సో ఆ విధంగా నేను స్ప్రే చేసింది ఇది. ఏదో కంపెనీని ప్రమోట్ చేస్తున్నాను కాదు, కానీ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేకపోతే మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి ఫ్లవరింగ్కి కానీ. సో నేనేం చెప్తానంటే, మనకు తెలిసిన వాటికన్నా కూడా ఇంకా బయట లోకల్ మార్కెట్స్లో చాలా రకాల మందులు ఉన్నాయి. సో బెస్ట్, చాలా మంచి పనితనం ఉన్న మందులు ఉన్నాయి. సో మనకి తెలియనివి అండ్ బయట సర్క్యులేట్ కానివి, అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ కానివి, చెప్పాలంటే యూట్యూబ్లో చెప్పుకోనివి. సో ఆ విధంగా మనకి ఇది కంపెనీ పేరు చెప్పాను కానీ ఇది జస్ట్ అని చెప్పేసి సో ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో టెక్నికల్ గురించి మాట్లాడుకోవద్దు అనుకున్నాం మనం. సో చెప్తాను. బేసిక్గా దీంట్లో ఏంటంటే సాయిల్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో 12% ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకోటి వచ్చి ఇది బయో ఎనర్జీ అని చెప్పేసి సూపర్ ప్లాంట్ టానిక్ అనమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది, సూది బుడ్డి లెక్కన. ఆకర్ష క్రాప్ కేర్ వాళ్ళది. సో ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా ఉంటే లోకల్ మార్కెట్స్లో తీసుకోవచ్చు, లేకపోతే ఫ్లవరింగ్ స్పెషల్కి కూడా మనకి చాలా రకాల మందులు, నైట్రోబెంజిన్ కానీ, ట్రైకాంటనాల్ కానీ, ఇంకా ఫ్యాంటాక్ ప్లస్ కానీ, సేబియాన్ కానీ, సో ఈ విధంగా చాలా రకాల ప్లాంట్ టానిక్స్, ఫ్లవర్ బూస్టర్స్, ఫ్లవర్ స్టిమ్యులెంట్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో కూడా ఏవైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అనిపించినాయి. సో దాని రిజల్ట్ కూడా ఎట్లుందని చూపిస్తాను.
ఎట్లనంటే ఇంతకుముందు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్లో కల్లా ఇది నెంబర్ 1 అని చెప్తాను నేను. సో ది బెస్ట్ కాంబినేషన్, ఈ 2 కాంబినేషన్లో ట్రై చేయండి. లేకపోతే ఇదొకటి స్ప్రే చేసినా సరిపోతుంది. ముందు ఇది స్ప్రే చేయండి, ఆ తర్వాత ఇది స్ప్రే చేయండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది వచ్చి 1 ఏకర్కి 900 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ ఇది వచ్చి నాకు 400 రూపీస్ కాస్ట్ అయింది. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ స్ప్రే చేసినవే. సో ఇది నేను ఇప్పుడు 3 టైమ్స్ రిపీట్ చేసిన. సో వాటి రిజల్ట్స్ కూడా నేను చెప్తాను. సో ఒకటండి, జస్ట్ ఒక 2000 రూపీస్ కాస్ట్ పెట్టుకోండి 1 ఏకర్కి. సో 2000 రూపీస్లో ఇప్పుడు జిబ్రెలిక్ యాసిడ్ అండ్ పౌషక్ 2 కాంబినేషన్లో ఫస్ట్ స్ప్రేకి మనకి 150 ప్లస్ ఒక 100 అనుకుంటే 250 రూపీస్ ఒక ఫస్ట్ స్ప్రేకి అయిపోతుంది. ఆ తర్వాత ఇది 900 అండ్ ఇది 400, 9 4 1300 ప్లస్ అది 250 కదా. సో 1500, 2000 కూడా కాస్ట్ అవ్వదు 1 ఏకర్కి 2 స్ప్రేయింగ్స్కి. సో ఆ 2 స్ప్రేయింగ్స్లోనే మీరు నమ్మలేనంత రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ అయితే ఉంటుంది. సో అది మాత్రం నేను చెప్పగలను. సో ఒక 1500 పోతే పోయింది, వస్తే వచ్చిందని అనుకోండి. సో ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు జస్ట్ ఒక 1000 రూపాయలలో ఒక లాస్ట్ ఛాన్స్కి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు డబ్బు వృధా చేసుకోమని చెప్పాను. కాకపోతే ఛాన్స్ ఉంది కదా, ఒక 1000 రూపాయల అంటే 1000 రూపాయలు కూడా ఒక అమౌంటే. కాకపోతే ఇన్ని లక్షలు, ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు మనం ఇప్పటిదాకా పెట్టుంటాము. సో దాంట్లో ఒక 1000 రూపాయలు మనం లాస్ట్ ఛాన్స్ కింద డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో కంప్లీట్గా మాడిపోయిన తోట మీద కూడా జిబ్రెలిక్ యాసిడ్ అండ్ ఈ పౌషక్ సూపర్ అనేది మళ్ళీ ఇగురు రప్పిస్తుంది. ఆ మీద మీరు ఇవి స్ప్రే చేస్తే కనుక డెఫినెట్గా పూత కూడా వస్తుంది. అండ్ ఆ పూతను మనం కాపాడుకుంటే సరిపోతుంది. సో దానికి మనం కాపాడుకోవాలంటే ఈ 0050 కానీ, లేకపోతే మైక్రోన్యూట్రియంట్స్ కానీ, నైట్రోబెంజిన్ కానీ, ఫ్యాంటాక్ ప్లస్ కానీ, ట్రైకాంటనాల్ ఇవి కూడా స్ప్రే చేసుకుంటే సో ఆ కాత పూత నిలవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఈ పూతలో నల్ల తామర అంటారా, ఈ నల్లి గురించి అంటారా, సో అది కామనే, డెఫినెట్గా అది ఉంటుంది. ఇప్పటికీ నా తోటలో ఉంది. సో ఉన్నప్పటికి కూడా మనకి కాసిన కాయలన్నా చాలు. ఇప్పుడు ఎందుకనంటే మనకి రేట్ ఉంది, మిర్చి రేట్ ఉంది కాబట్టి. సో డెఫినెట్గా ఒక 20,000 దాకా మనకి మిర్చి పలికే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు అంతా ఈ వ్యాపారులందరూ కుమ్మక్కయి మొత్తం మార్కెట్ని కంట్రోల్లో ఉంచారనమాట. సో ఆ విధంగా మనకి 20,000 ఇంకా దాటలేదు మనకి. సో డెఫినెట్గా 20,000 దాటే అవకాశం అయితే ఉంది. మనం ఇంకా మార్కెట్లో దిగలేదు కంప్లీట్గా. సో ఇంకా మనం ఇవాళ సాటర్డే కదా, రేపు సండే అండ్ మండే నుంచి మార్కెట్లోకి వెళ్దాము. సో త్రూఅవుట్ ద ఇండియా మనం ట్రావెల్ చేద్దాం. అండ్ అలాగే మార్కెట్ యొక్క మూలాలను మనం డెఫినెట్గా గెలికి దాంట్లో ఏమేమి ఉన్నాయని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. సో అదంతా ఒక ప్లాన్లో ఉన్నాను. అండ్ అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇంకా బాగుండేది, కానీ అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు కదా. సో అది మన చేతిలో లేదు. సో అదనమాట. సో డెఫినెట్గా మీరు చివరి ప్రయత్నంగా చూడాలనుకుంటే కనుక ఇవి మాత్రం ట్రై చేయండి, ఇవే ట్రై చేయండి. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే నాకన్నా ఫోన్ చేయండి, నేను కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో 9603104866 నా ఫోన్ నెంబరు. సో ఏదో మళ్ళీ నేను మార్కెటింగ్ చేసుకుంటానని అనుకోకండి. ఒకవేళ అలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సో నో ప్రాబ్లం. కాకపోతే రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. సో అదన్నమాట సంగతి. సో ఉంటానండి. రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ. బై.